కంకణ రేఖల్ని గురించి కొన్ని శాస్త్రాల్లో విశేషంగా ప్రస్తావించినారు కాబట్టి మనము ప్రస్తావించకుండా ఉండకూడదు కాబట్టి స్వల్పంగా దాని పరిచయాలంటూ ఇవ్వటం జరిగింది. ఇవి 4 వరకు ఉంటాయని. మొదటి స్వాస్థ్య రేఖ అని, తర్వాతది సంపత్తి రేఖ అని, మూడవది సుఖరేఖ అని, నాలుగవది సామ్రాట్ రేఖ అని, 5వ రేఖ ఉండకూడదు, ఒకవేళ ఉంటే అది దరిద్ర యోగం అని చాలామంది అభిప్రాయపడుతూ వచ్చారు. ఇక్కడ యవమాలలు అంటూ ఉండాలి, లేదా గుణకాలంటూ ఉండాలి, లేదా త్రిభుజమాలగా కంకణ రేఖలుంటే మరీ ఉత్తమంగా తీసుకుంటారు. యవమాలలు అంతటా చెడ్డగా ఉన్నప్పటికీ ఇక్కడ మాత్రం యవాలు శుభాన్ని చేస్తాయి, త్రిభుజాలు అత్యంత శుభాన్ని చేస్తాయి. కానీ ఒక విషయం, ఈ కంకణ రేఖలు ఎక్కడ విరిగి ఉండకూడదు, చిందర వందరగా ఉండకూడదు. అన్ని రేఖలు ఒకే చోట విరిగి ఉండటం కూడా, అంటే వెంట్రుకలలో పాపిట ఏ రకంగా తీస్తామో ఒక భాగం లోపల మాత్రమే విరిగి ఉండటం మాత్రం ఏమాత్రం మంచిది కాదు. అంటే ఆ వయస్సులో ఎనలేని బాధలు, కష్టాలు ఇంతేలా ఒక్కొక్కసారి కొందరికి మార్గం కూడా జరగవచ్చు అన్నటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది శాస్త్రజ్ఞులు. ఇక చిహ్నాల విషయం లోపల వస్తే, ఈ యొక్క మొత్తం కంకణ రేఖలలో ఎక్కడ మీకు ఒక పుట్టుమచ్చ కనబడినా అది నిజంగా కూడా రాజయోగమే అనుకోవాలి. అది నల్లది కానివ్వండి, ఎరుపుది కానివ్వండి, తెలుపుది కానివ్వండి. కేవలం కంకణ రేఖలనే కాదు, కంకణ రేఖల భాగమైనటువంటి కరపృష్ఠ భాగంలో కూడా ఆ ప్రాంతం లోపల ఒకవేళ మీకు పుట్టుమచ్చ కనిపిస్తే నిజంగా కూడా అది రాజయోగంగా భావించేటువంటి వ్యక్తులు ఉన్నారు. ఈ కంకణ రేఖల నుంచి చిన్న చిన్న ఊర్ధ్వరేఖలు ఈ రకంగా మీకు మొత్తం ఇక్కడ పైకి కనిపిస్తుంటాయి. ఇవన్నీ కూడా మీకు అభివృద్ధి రేఖలు, డెవలప్మెంట్ ఉంటుంది అని సూచించడానికి ఈ రేఖలు వస్తూ ఉంటాయి. ఇది వృద్ధాప్యపు వయస్సు. న్యాయంగా ఈ వృద్ధాప్యం లోపల ఎటువంటి ఇబ్బందులు లోను కాకుండా సంతానం ద్వారా కానివ్వండి, కుటుంబ సభ్యుల ద్వారా కానివ్వండి, ఎటువంటి ఆందోళనకు, ఆర్థిక ఇబ్బందులకు, తదితర సౌకర్యాల ఇబ్బందుల విషయంలో ఎట్టి లోపం లేకుండా కాపాడేటువంటి రేఖలలో ఈ రేఖల్ని తీసుకుంటారు. కానీ ఇందులోని ఈ ఊర్ధ్వరేఖలే, చిన్నగా ఉన్నటువంటి ఊర్ధ్వరేఖలు బాగా ఎదిగి ఒక ప్రాంతంలోకి గింత గ్రహక్షేత్రాలకు గింత ప్రవేశిస్తే ఆయా కారకాలు విశేషంగా వర్ధిల్లటమే కాకుండా అవి ఖచ్చితంగా విదేశీ యోగాన్ని కూడా చూపిస్తాయి. ఈ ప్రాంతం నుంచి ఎదిగినటువంటి ఏ రేఖలైనా చంద్రస్థానం పోయినా, చంద్రస్థానం నుంచి ఎదిగినటువంటి ఏ రేఖలైనా శుక్రస్థానం పోయినా, ఇంకా మునుముందరికి వెళ్ళినా ఇవన్నీ కూడా అభివృద్ధిదాయకాలే తప్ప నష్టాన్ని, అరిష్టాన్ని కలిగించే అవకాశం లేదుగాక లేదు. ఇకపోతే ఈ మొత్తం కంకణ రేఖలలో బృహత్ రూపకంగా, పెద్ద రూపకంగా ఎక్కడ త్రిభుజం కనబడినా చాలా గొప్ప రేఖ, త్రిగుణాత్మకమైనటువంటి గొప్ప గొప్ప ఫలితాలు అన్ని విషయాలలో, స్వాస్థ్య విషయంలో, సంపత్తి విషయంలో, సౌఖ్యాల విషయంలో, సామ్రాట్ యోగ విషయాలలో ఇత్యాది పెక్కు విషయాలలో కూడా ఇది త్రిగుణాత్మకమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అంటే ఇది కూడా ఒక రకంగా పెద్ద యోగ కాలం. పుట్టుమచ్చ మీకు ఏ రకంగానైతే రాజయోగాన్ని ఇస్తున్నది అని అంటున్నానో, ఈ త్రిభుజం కూడా అటువంటి గొప్ప యోగాన్ని ప్రసాదించేటువంటి చిహ్నంగా మనం భావించాలి. ఈ కంకణ రేఖలలో ఎక్కడ మీకు త్రిభుజం కనబడినా, చతుర్భుజం కనబడినా నిస్సంశయంగా రేఖలు విరిగినా, చిందరవందరగా ఉన్న రేఖలు ఎన్నున్నా అందులోని ప్రతి దోషాన్ని తొలగించి జీవికి రక్షణ కవచంగా నిలుస్తుంది. అన్ని విషయాల్లో కాకుండా ఈ 4 కారకాల విషయంలో, 4 కారకాలు అంటే ఆరోగ్య విషయం, సంపత్తి విషయం, సౌఖ్యాల విషయం, సామ్రాట్ విషయాలు, ఆ 4 విషయాలలో ఈ రక్షణ కవచంగా, ఒక వజ్ర కవచంగా జాతకుడికి నిలుస్తుంది కూడా. ఈ తర్వాత ఎక్కడైనా మీకు యవరేఖలు కనబడినా అవి కూడా చెడ్డై కాదు. కానీ పెద్ద యవరేఖ
యవమాల వేరు, గొలుసుల తీరుండే మాలలు వేరు. కానీ కంకణ రేఖలలో ఒక్క పెద్ద యవరేఖ ఉండటం, లేదా ఒక పెద్ద గుణకం ఉండటం, లేదా గుణకం తీరుండే ఒక యాంగిల్ ఎక్కువ ఉండి నక్షత్రంగా ఉండేటువంటి చీనాలుగింత ఉంటే కేవలం కొంతమంది సాముద్రిక శాస్త్ర విరచితలు మాత్రం ఖచ్చితంగా ఇది కారాగార శిక్ష అని చెప్పారు. ఇక్కడ మాత్రం ఏ రకంగా చతురంగ పాళి ఉండటానికి వీల్లేదు. ఇది అత్యంత చాలా సంక్షిప్తంగా కంకణ రేఖలను గురించి ప్రస్తావించడం జరిగింది. ఇక్కడి వరకు శాస్త్ర సంబంధమైనటువంటి విషయాలు అయిపోయినట్టుగానే భావించాలి. అది పూర్ణంగా కాదు, సంక్షిప్తంగా మాత్రమే, సరళంగా మాత్రమే, చాలా కొద్దిగా చెప్పినట్టే లెక్క.